బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. దైవజనుడు ఏలియా కాలంలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు జీవంగల దేవుణ్ణి ఆరాధించడం మాని, జీవంగల దేవుణ్ణి ఆరాధించకుండా వారు బయలు దేవతను, అషారా దేవిని, ఆ దేవతను ఆరాధించడం ప్రారంభించారు. రెండు తలంపుల మధ్య అటు బయలు దేవతకు నమస్కారం చేయాలా, అషారా దేవికి నమస్కారం చేయాలా, జీవంగల దేవుని వైపుకు మళ్ళాలా, ఎటు వెళ్లాలో అర్థం కాక సందిగ్ధావస్థలో ఉన్న ఆ రోజుల్లో దైవజనుడు ఏలియా వారితో మాట్లాడి, దైవజనుడు ఏలియా కరాఖండిగా చెప్పాడు. ఏమని? ఎంతకాలం మీరు ఈ విధంగా రెండు తలంపుల మధ్యలో ఉంటారు? మీరు ఎవరిని ఆరాధించాలనుకుంటారో ఒక్కసారి తెలుసుకోండి, రండి అని ఆయన పిలిచాడు. ఎక్కడికి అంటే కర్మెలుకు పిలిచాడట. దైవజనుడు కర్మెలుకు రండి అంటున్నాడు. ఇక్కడ కూర్చున్నాం, ఇక్కడికి రండి అంటలేదు. నేను ఒక్కనే ఉన్నాను, మీరు ఇదిగో బయలు దేవతను ఆరాధించే వాళ్ళు 450 మంది ఉన్నారు ప్రవక్తలు. అషరా దేవిని ఆరాధించే వాళ్ళు 400 మంది ఉన్నారు. వాళ్ళేమో 450 మంది, మీరేమో 400 మంది, వెరసి 850 మంది. నేను ఒక్కడనే ఉన్నాను, జీవంగల దేవుని సేవకుణ్ణి. ఎవరిని ఆరాధించాలో తెలుసుకుందాం రండి అని దైవజనుడు ఏలియా కర్మెలుకు పిలిచాడండి వాళ్ళని. రాజుల మొదటి గ్రంథంలో 18వ అధ్యాయం 19వ వాక్యాన్ని, నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేత ప్రవక్తలు 450 మందిని, ఆషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మెలు పర్వతమునకు పిలువనంపు. ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి, ఇశ్రాయేలు వారు అంటే దేవుని ప్రజలు, దేవుని ప్రజలు అందరి దగ్గరికి రాజైన ఆహాబు దూతలను పంపి ప్రవక్తలను, వారి ప్రవక్తలను అంటే యెజెబెలు ప్రవక్తలను, అషరా దేవి ప్రవక్తలను కర్మెల్ పర్వతమునకు సమకూర్చెను. దైవజనుడు ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తలబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించండి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు ఎవరు అంటే వారు ప్రార్థనలో పోరాడేవాళ్ళు, దేవునితో ప్రార్థనలో పెనుగులాడేవాళ్ళు. ఇశ్రాయేలు ఎవరు అంటే వారు సత్యాన్ని సత్యంగా చెప్పేవాళ్ళు. ఇశ్రాయేలు అంటే ఎవరంటే వారు ఆశీర్వదించబడినటువంటి జనాంగం. ఇశ్రాయేలు అంటే ఎవరంటే వారు జీవంగల దేవుణ్ణి హత్తుకుని ఉండేవాళ్ళు ఇశ్రాయేలు. ఈ ఇశ్రాయేలుకు పట్టినటువంటి రోగం ఏమిటంటే ఇప్పుడు రెండు తలంపుల మధ్యలో ఉన్నారు. బయలు దేవతను ఆరాధించాలా, అషరాదేవిని ఆరాధించాలా, సైన్యములకు అధిపతి అయిన ఆ జీవంగల దేవుడు ఆయన్ని ఆశ్రయించాలా, ఎవరిని ఆశ్రయించాలో అర్థం కాని పరిస్థితుల్లో
ధైర్యంగా చెబుతున్నాడు, రండి మీరు నాతో కూడా, మనం కర్మెలకు వెళదాం, అక్కడ తేల్చుకుందాం. ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో నలుగుతారు? కర్మెల్ అంటే ఆ మాటకు అర్థం ఏమిటంటే దేవుని సన్నిధి అని. ఇంకో మాట చెప్పాలంటే ఉన్నత స్థలం అని. ఎందుకని కర్మెలుకు రండి అని పిలిచాడు? కర్మెల్లో ఏముంది? పరిశుద్ధ గ్రంథంలో ఒక్కసారి ప్రవక్త ఇర్మియా గ్రంథంలో నుండి 50వ అధ్యాయం 19వ వాక్యాన్ని మీరు ప్రారంభించాలి. ఇశ్రాయేలు వారిని మేత స్థలమునకు తిరిగి రప్పించదను, వారు కర్మెల్ మీదను బాషాను మీదను. చాలండి, మీరు లోకంలో కాదు ఉండవలసింది, లోకపు ఆడంబరంతో కాదు ఉండవలసింది, లోకపు ఆచారాలతో కాదు ఉండవలసింది. మీరు ఆచారాల ముసుగులో పడకూడదు, ఆచారం అలవాటుగా మారకూడదు. రండి, మన వివాదం ఏదైనా ఉంటే మనం కర్మెల్లో తేల్చుకుందాం. ఒకసారి కర్మెల్లో ఉన్నారు వాళ్ళు, కానీ తిరిగి మరలా లోకంలో పడ్డారు, తిరిగి వెళ్ళారు. అయితే వాళ్ళతో చెప్తున్నాడు, నేను వారిని తిరిగి కర్మెలకు రప్పిస్తాను. అంటే ఇప్పుడు లోకంతో కాదయ్యా, ఇప్పుడు మనం ప్రత్యేకించబడినటువంటి అనుభవంలో అడుగు పెడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంతో సంబంధం లేదు. లోకములో ఉన్నదంతా కేవలం శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు గనుక లోకంతో కలిసిపోవద్దు, లోకపు ఆచారాలు పడొద్దు, లోకపు అలవాట్లకు బానిసలు కావద్దు. ఇశ్రాయేలు వారులారా, మీరు ప్రత్యేకించబడిన జనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు అంటే వేర్పాటు జీవితం, ప్రత్యేకించబడిన వారు. ఇశ్రాయేలు వారు ఇప్పుడు తిరిగి కర్మెలుకు రావాలి. ఎందుకు కర్మెలుకు రావాలంటే కర్మెల్లో మేత సమృద్ధిగా ఉంది. కర్మెల్ మేత స్థలం. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలుడైన మనకు ఆత్మ సంబంధమైన ఆహారం, ఈ ఆత్మీయ ఆహారం సమృద్ధిగా ఉన్న చోటు ఏదంటే అది కర్మెల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంతో కలిసి లోకపు ఆడంబరాలకు అలవాటు పడిపోయి జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి ఇదిగో ఆత్మీయంగా ఎదగలేక ఎదుగు బొదుగులేక ఎందుకు ఎండిపోతారు ఆత్మీయంగా? రండి, ఇప్పుడు మనం కర్మెలకు వెళదాం. కర్మెల్లో మేత సమృద్ధిగా ఉంది, అది మేత కలిగిన స్థలం. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు ప్రవక్త మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా మరొక్క మాట వ్రాశాడు. అది కూడా చదువుకుందాం. నీ చేతికర్ర తీసుకుని నీ జనులను, ఎవరిని? గొర్రెలు కాదు, మేకలు కాదు, నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. ఇశ్రాయేలీలు ప్రత్యేకించబడిన జనం ఇప్పుడు కర్మెలకు చేరాలి, కర్మెల్లో వాళ్ళని మేపాలి. జనం ఇప్పుడు తినడానికి శ్రేష్టమైనటువంటి ఆహారానికి పోవడం లేదట. అయ్యా, నేను మీతో చెబుతున్నాను, అమ్మా మీతో చెబుతున్నాను, ఒక సేవకుడుగా మనం కర్మెలకు వెళదాం. ఎందుకో తెలుసా? ఆ కర్మెల్ మనకు మేత భూమి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కర్మెల్లో ప్రత్యేకించబడిన జనం చేరుకుంటారు. కర్మెల్లో మనం మేయడానికి కావలసినంత మేత ఉంది. ప్రైజ్ ది లార్డ్. రెండు తలంపుల మధ్య తడబడుతున్న నీతో జీవం గల దేవుని వాక్కు ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉంది. రెండు తలంపుల మధ్య తడబడొద్దు. నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివి. ఇప్పుడు నీవు మేత కలిగిన చోటికి, ఆ కర్మెలకు వస్తే నీవు కడుపు నిండా ఆత్మీయమైన ఆహారాన్ని భుజించదుగాక. నాకు తెలిసి మేత లేని స్థలం ఒకటి ఉంది. రాజైన సౌలు మీకు తెలుసా? సౌలు కొడుకు యోనాతాను తెలుసా? ఆ యోనాతాను కొడుకు కుంటోడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు మెఫీబోషెత్. ఇప్పుడు ఈ మెఫీబోషెత్ ఎక్కడున్నాడంటే లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అనే ఆ పేరుకి అర్థం ఏంటంటే మేత లేని స్థలం అండి. తండ్రి భాగ్యవంతుడైతే కొడుకు కూడా భాగ్యవంతుడే. తండ్రి శ్రీమంతుడైతే కొడుకు కూడా శ్రీమంతుడే. నేను శ్రీమంతుడిని అయితే నా పిల్లలు, మీరంతా ఎవరు? నా పిల్లలు శ్రీమంతులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటు శరీర సంబంధంగా దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని దేవుడు శ్రీమంతులుగా చేస్తాడు. ఆత్మ సంబంధంగా నాకు ఇచ్చిన ఈ పిల్లలను కూడా ఆయన శ్రీమంతులుగా మార్చును గాక. సౌలు భాగ్యవంతుడు, తన కొడుకు యోనాతాను
భాగ్యవంతుడే. తన కొడుకు మెఫీబోషెత్ భాగ్యవంతుడే. కానీ భాగ్యవంతుడి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు బికారుడు అయిపోయాడు. సమూయేలు 2వ గ్రంథంలో 9వ అధ్యాయంలో 4వ వాక్యం, అతడు ఎక్కడ ఉన్నాడని రాజు దావీదు అడుగగా శివ చిత్తగించుము, అతడు లోదెబారులో. అంటే దాని అర్థం మేత లేని స్థలం. ప్రియులారా, మేత లేని స్థలంలో ఎందుకు ఊగిసలాడతారు? అదే బాగుంది, అక్కడే బాగుంది. ఏంటి, నువ్వు నిద్రపోవచ్చు, నువ్వు ఎన్ని డ్రామాలన్నా ఎన్ని నాటకాలన్నా చేయొచ్చు. ఇక్కడికి వస్తే నువ్వు అది చేయకూడదు, నువ్వు అబద్ధం ఆడకూడదు, నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు సారాయి తాగకూడదు, నువ్వు బీడీలు తాగకూడదు. ఇప్పుడు దైవజనుడు ఏలియా పిలుస్తున్నాడు, ఇదిగో మేత సమృద్ధిగా ఉన్న చోటుకు వెళదాం, రండి అక్కడ తేల్చుకుందాం. మేత సమృద్ధిగా ఉంది అక్కడ. ఏమిటా ఆహారం, ఏమిటా మేత అంటే ఈ పచ్చగడ్డి కాదు, ఈ పచ్చిక బయళ్ళు కాదు, ఆత్మ సంబంధమైన ఆహారం. దైవజనుడు ప్రవక్త యెహెజ్కేలు చెబుతున్నాడు ఒక మాట. యెహెజ్కేలు గ్రంథంలో 3వ అధ్యాయాన్ని 1వ వాక్యాన్ని ప్రారంభించండి. దైవజనుడు యెహెజ్కేలుకి దేవుడు దర్శనమిచ్చి ఆ దర్శనంలో దేవుడు చూపుతున్నాడు. ఒక స్వరం ద్వారా యెహెజ్కేలు మాట వింటున్నాడు, నరపుత్రుడా నీకు కనబడిన దానిని భక్షించు, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుడి యొద్దకు పోయి వారికి ప్రకటన చెయ్యి. దైవజనుడు యెహెజ్కేలు నోరు తెరువగా ఆయన ఆ గ్రంథమును నాకు తినిపించెను. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును తీసుకొని ఎట్లా అండి, కర్మెలుకురా, అక్కడ ఆత్మీయ ఆహారం ఉంది. నీవు కర్మేలుకురా, అక్కడ నిన్ను పోషించడానికి ఆత్మీయ ఆహారం ఉంది. అక్కడ జీవవాక్కులు వెలువడతాయి. దేవుని సమక్షంలో నుండి, జీవం గల దేవుని సన్నిధిలో నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మందస్సు ఉంది, మందస్సు మీద కరుణాపేట ఉంది, ఆ కరుణాపేట మీద కెరూబులు ఉన్నారు. ఆ కెరూబుల మధ్యలో నుంచి యెహోవా స్వరం వినబడును గాక. ఎంతకాలం 2 తలంపుల మధ్యలో ఎగుతావు? మేత లేని స్థలంలో ఎంతకాలం ఉంటావు? లోదెబారులో ఎంతకాలం ఉంటావు? జీవం గల దేవుని వాక్యం వినబడుతున్న చోటికి రా, జీవాహారాన్ని భుజించు. ఇది శరీర సంబంధమైన ఆహారం కాదు, కానీ ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. ఎందుకు ఆ కర్మేలుకు వెళ్ళాలో దైవజనుడు యెషయా గ్రంథంలో 37వ అధ్యాయంలో కూడా 24వ వాక్యంలో రాస్తాడు. ఒక మాట చదువుదాం. కర్మేలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికి దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2 తలంపుల మధ్య నలిగే వాళ్ళు ఎందుకు రావాలంటే, కర్మెల్ సారం లేనిది కాదు, సచ్చుది కాదు. దేవుని ప్రజలారా, కర్మెల్ నీ జీవితంలో ఫలభరితమైన అనుభవాన్ని నీకు ప్రసాదించే చోటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3 బారిన అనుభవాలలో ఉన్న నీ బ్రతుకుల్లో ఫలభరితమైనటువంటి ఆ రుచిని, అనుభవాన్ని కలుగు చేయగలిగిన చోటు ఏదైనా ఉంది అంటే అది కర్మెల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కర్మెల్ నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తుంది, నీ నడవడిని ఫలభరితంగా మారుస్తుంది. నీ చదువులో నువ్వు ఫలభరితమైనటువంటి అనుభవాన్ని చూస్తావు. నీ వ్యాపారవేత్తవైతే నీ వ్యాపారం ఫలవంతంగా మార్చబడుతుంది. నీ ఉద్యోగం, ఒకవేళ నీ ఉద్యోగస్తుడు అయితే నీ ఉద్యోగంలో అత్యధికమైన ఫలితాన్ని నీవు చూస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనులారా, ఈ పరిచర్య ఫలభరితంగా మార్చునుగాక. హల్లెలూయా. ఏ పరిస్థితిలో నీవున్నా, ఏ స్థితిగతులు నిన్ను నమ్ముకున్నా, ఒక సేవకుడు అయినా, వ్యాపారస్తుడు అయినా, వ్యవసాయదారుడు అయినా, ఎవరైనా సాధారణమైన మనిషి అయినా, నీ చేతి పని ద్వారా నీకు ఫలభరితమైనటువంటి దైవ ఆశీర్వాదం ఆయన నీకు అనుగ్రహిస్తాడు. రాజులు 2వ గ్రంథంలో 19వ అధ్యాయం. కర్మెల్ ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికి నేను ఎక్కడికి ప్రవేశించాడు? కర్మెల్లోకే ప్రవేశించాడు. కానీ ఆ కర్మెల్ అనుభవం ఏమిటంటే ఫలభరితమైన జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకప్పుడు ఎదుగు బొదుగు లేదు, నీకు వ్యాపారంలో ఎదుగు బొదుగు లేదు, వ్యవసాయం చేస్తున్నావు కానీ వ్యవసాయంలో ఎదుగు బొదుగు లేదు, ఉద్యోగం చేస్తున్నావు కానీ
రాబడంతా చిల్లి సంచులు వేసినట్టుంది. కూలి పనులు చేస్తున్నావు కానీ, కష్టపడి పని చేస్తున్నావు కానీ, నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించలేకపోతున్నావు. ఎవరు అనుభవిస్తున్నారో? ఇప్పుడు ఎంతకాలం ఆ 2 దారులు, ఎంతకాలం 2 స్థావరాలు నీకు? ఇదిగో కర్మేలుకు రా, అక్కడ నీ బ్రతుకు ఫలభరితంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. కర్మేలు అనుభవం ఏమిటి? ఎందుకు దైవజనుడు ఏలియా కర్మేలుకు జనాన్ని పిలుస్తున్నాడు? వాళ్ళు బయలుదేవత ప్రవక్తులేమో 450 మంది, అషరాదేవి ప్రవక్తులేమో 400 మంది, వెరసి 850 మందిని నేనొక్కడే రెండయ్యా, ఎంతగా ఆశీర్వదించబడ్డానో. మీరు చాలా మంది ఉన్నారు, మీ జీవితంలో ఒక్కరి బ్రతుకులో కూడా ఫలభరితమైన అనుభవాలు కనపడటం లేదు. రండి కర్మేలుకి, మీరు కూడా ఫలభరితమైనటువంటి ఆ క్షేత్రంలో అడుగు పెట్టండి. మీరు కూడా ఆ గొప్ప ఫలభరితమైనటువంటి అనుభవాన్ని పొందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కర్మెల్ మేత స్థలం, మేత భూమి, సమృద్ధిగా దేవుని వాక్యమనే ఆహారం సమృద్ధిగా పంచిపెట్టే స్థలం కర్మెల్. రెండవది, మోడు బారిన ఎదుగు బదుగు లేకుండా ఉన్న వారి జీవితంలో, వారి కుటుంబాల్లో ఈ కర్మెల్ అనుభవం ఏమిటంటే ఫలభరితంగా మార్చేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కర్మెల్ అనుభవం ఏంటంటే జయ జీవితాన్ని మీకు అనుగ్రహించే చోటు. ఎక్కడ అపజయాలు పాలైపోయావో ఇప్పటి వరకు, వ్యాపారంలో అడుగు పెడదామా అపజయం, వ్యవసాయ రంగంలో అడుగు పెడదామా అపజయం, చదువులకు వెళదామా అక్కడి నుంచి గట్టెక్కేది లేదు. ఈరోజు జీవంగల దేవుని వాక్యాన్ని వింటున్నారు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాట మీరు వింటున్నారు. మీ జీవితంలో ఇక మీదట జయ పతాకాన్ని ఎగరవేయుదురుగాక. సేవకులారా, మన పరిచర్యలో ఇక మీదట జయ పతాకాన్ని ఎగరవేయుదురుగాక. జయ సూచకమైన ఆ శిలను మనం నిలుపుదుంగాక. కర్మెల్ జయ సూచకమైనటువంటి అనుభవం. దైవజనుడు సమూయేలును గురించి పరిశుద్ధ గ్రంథంలో రాసిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. స్తోత్రం చెప్పండి. దైవజనుడు సమూయేలు రాజైన సౌలుతో చెప్పాడు ఒక మాట, నీవు అమాలేకులందరినీ హతం చేయి, వాళ్ళు శత్రువులు, అమాలేకుల్ని హతం చేయమంటే దైవజనుడు సమూయేలు చెప్పిన మాట సౌలు విని అమాలేకులందరినీ పట్టుకున్నాడు. అమాలేకులందరినీ సమూల నాశనం చేసేసాడు. అమాలేకుల్ని సమూల నాశనం చేసిన తర్వాత అతడు తిరిగి కర్మెలుకు వచ్చి కర్మెల్లో జయ సూచకమైన శిలనొక్కటి అక్కడ నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి సమూయేలు మొదటి గ్రంథంలో 15వ అధ్యాయం 12వ వాక్యాన్ని. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయ సూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడెక్కడ నీవు అపజయాలు పాలైపోయావు, ఎన్నిసార్లు అపజయాన్ని నీవు రుచి చూసావో, నీ జీవితంలో నీకు ఎక్కడ ఎదురు దెబ్బ తగిలిందో, ఎక్కడ కృంగిపోయావో, ఎక్కడ పడ్డావో ఒక్కసారి గుర్తుంచుకో. కర్మెలుకు రా. కర్మెలుకు నీవు వచ్చి దేవుని వాక్యాన్ని విను. కర్మెల్లో సమృద్ధిగా ఆహారం ఉంది, జీవాహారం ఉంది. ఈ జీవాహారాన్ని విను. ఇప్పుడు నీ జీవితంలో జయాన్ని దేవుడు కలుగు చేస్తాడు. ఇంతవరకు నీ బ్రతుకులు అపజయాలను చూసావు. ఎంతకాలం నీవు కర్మెలకు రాకుండా ఇదిగో కనబడిన ప్రతి పచ్చికలో ఇది చాలా పచ్చగా ఉందనుకుంటే పొరపడినట్టే, నీ కాళ్ళు తడబడినట్టే. నీవు కర్మెలకు వస్తే ఆ కర్మెల్ నీ బ్రతుకును ఫలభరితంగా మారుస్తుంది. ఆ కర్మెల అనుభవంలో జీవాహారాన్ని తిని దేని విషయంలో జయం పొందలేకపోతున్నావో అక్కడ నీవు ఇక మీదట జయ పతాకాన్ని ఎగరవేస్తావు.
ఈరోజు ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, ఇంతవరకు నీ జీవితంలో సంవత్సరాలు గడుస్తూ ఉన్నా, ఇదిగో సర్వ సత్యంలోనికి నీవురా. సత్యం ఇప్పుడు మిమ్మల్ని స్వతంత్రులుగా, బంధకాల నుంచి విడిపించి స్వతంత్రులుగా చేయునుగాక. సత్యవంతుడైన యేసు దగ్గరకు నీవు రా. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని, ఆయన ఇచ్చే ఆహారాన్ని నీవు భుజించు, నీవు తృప్తిగా తిను. ఆ సత్యం, సత్యమై ఉన్న క్రీస్తు మిమ్మును పాప బంధకాల్లో నుంచి, అక్రమ సంబంధాల నుంచి, త్రాగుబోతుతనంలో నుంచి, జోదంలో నుంచి, భయంకరమైన శాపంలో నుంచి ఆయన విడిపించుటకు సమర్థుడు. నీ జీవితంలో జయాన్ని కలుగించడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాబాలు అనే ఒక మొరటోడు ఉన్నాడండి. అతని పనివాళ్ళు దావీదు గొర్రెల కాపర్లు అంతా కలిసి కర్మెల్లో ఉన్నారు. కర్మెల్ మేత భూమి కదండి. గొర్రెల కాపర్లు అంతా అక్కడ చేరారు. గొర్రెలు బాగా మేపుకుంటున్నారు. అయితే ఈ నాబాలు కాపర్లు ఉన్నారే, ఈ గొర్రెలను వదిలిపెట్టేసి, వాళ్ళ సామాను వదిలిపెట్టేసి, ఈ దావీదు కాపర్లు ఉన్నారు కదా, మనకేముందిలే, వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ సామాను కాకపోయినా మన సామానైనా వాళ్ళ సామానులాగా జాగ్రత్త చూసుకున్నారని వీళ్ళు షికారులు చేస్తూ ఉండేవాళ్ళు నాబాలు కాపర్లు. ఏం పట్టించుకునేవాళ్ళు కదా సామాన్లు. కారణం, దావీదు కాపర్లు ఉన్నారు. దావీదు కాపర్లు చాలా మంచోళ్ళు. అవునండి, ఎక్కడ ఏం పెట్టినా వస్తువు అక్కడే ఉండదు. దావీదు కాపర్లు ఒకరోజు నాబాలు దగ్గరికి వెళ్ళి చెబుతున్నారు, అయ్యా మీ కాపర్లు కర్మెల్లో వాళ్ళు మేము కలిసే ఉన్నామండి. ఆ కర్మెల్లో వాళ్ళు మాతో ఉన్నప్పుడు వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు. చదవండి, సమూయేలు మొదటి గ్రంథంలో 25వ అధ్యాయంలో 7వ వాక్యాన్ని. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా ఏ కీడు చేయలేదు. వారు కర్మెలలో ఉన్నంత కాలం వారేది పోగొట్టుకోలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్దామండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు, ఎక్కడికి వెళుతున్నారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికే రండి నేను మీతో చెప్పట్లా. కానీ మీరు ఏది పోగొట్టుకోలేని స్థలం ఒకటి ఉంది అంటే, పరువైనా, పవిత్రతైనా, పరిశుద్ధతైనా, యథార్థతైనా, విశ్వాసమైనా, ప్రార్థనా జీవితమైనా, భక్తి అయినా, నీ ఆస్తికైనా, నీ పదవికైనా పోగొట్టుకోని స్థలం ఒకటి ఉంది అంటే అది కర్మెల్. కర్మెల్కి మీరు వస్తే మీ భక్తి సన్నగిల్లదు. కర్మెలకు మీరు వస్తే మీ విశ్వాసం సన్నగిల్లదు. కర్మెలకు మీరు వస్తే మీ ప్రార్థనా జీవితం పోగొట్టుకోరు. ఎంతకాలం అటా ఇటా ఎక్కడికి వెళదాం, రెండు తలంపుల మధ్యలో నలుగుతున్నావా? కర్మెల్కి రా. కర్మెల్ మంచి మేత భూమి. కర్మెల్ 3 బారిని నీ జీవితాన్ని ఫలభరితంగా మార్చేది. కర్మెల్ అనుభవం నీ జీవితంలో అపజయం అనే మాట వినబడకుండా జయ సూచకమైన శిలను స్థాపించే స్థలం కర్మెల్. నీ ఆత్మీయ జీవితంలో ఏది తక్కువ కాని స్థలం ఒకటి ఉంది, ఏది పోగొట్టుకునే స్థలం ఒకటి ఉంది అంటే కర్మెల్. తల వంచండి, మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కర్మెల్లో మమ్మల్ని స్థిరపరచమని, ఏది పోగొట్టుకోకుండా దావీదు కాపరులు నాబాలు కాపరులు సామగ్రిని కాపాడినట్టుగా నీవు మా సంఘానికి ఇచ్చినటువంటి మా కాపరులు, సంఘ కాపరులు, మేమేది ఆత్మ సంబంధమైనది ఏది పోగొట్టుకోకుండా ఆత్మీయ ఆహారం చేత మాకు జయ జీవితం కలుగ చేసి కర్మెల్లో మేము స్థాపించబడినట్లుగా, శిలను నిలబెట్టినట్లుగా కర్మెల్ అనుభవంలో మా జీవితాల్లో ఫలభరితం చేసి మీ మహిమగల రాజ్య నివాసులుగా మార్చమని చేతులెత్తి మీ వైపు చూపుతూ ఆశతో తీర్మానంతో ప్రార్థించిన ప్రియమైన మీ పిల్లలకు ఈ కర్మెల్ అనుభవం జయసూచితముగా అయ్యా మీ బిడ్డలకు అనుగ్రహించి మీ రాజ్య నివాసులుగా మార్చి ఆశీర్వాదానికి వారసులుగా చేయమని
నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని దీవెన, ఆశీర్వాదాలు ఈ ప్రాంతానికి రాలేకపోయినా జీవంగల ఈ మాటలు వింటున్న ప్రజలకు, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రియమైన పిల్లలందరికీ ఆయన కృప సదా తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మీ అందరికీ వందనాలు. దేవుడు కర్మెల్ అనుభవాలను మీ జీవితంలో స్థిరపరిచి మీకు జయం అనుగ్రహించునుగాక. ఏది పోగొట్టుకోకుండా కాపరులు మిమ్మల్ని కాపాడుదురుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు. హోసన్న సందేశాలనే ఈ మా కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము తలంచుచున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు మేలులు పొందినట్లయితే మాకు తెలియచేయండి. మీతో కూడా మేము సంతోషిస్తాం. అదే సమయంలో మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నంబర్కి మీరు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరాలు చెప్పచ్చు. మీ ప్రార్థన అవసరాల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. హోసన్న ఆరాధనలో ఏలూరులో ప్రతి ఆదివారం ఉదయం 8:30 గంటల నుండి 10:30 గంటల వరకు జరుగుతుంది. ఆ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ దగ్గరలో ఉన్న మీ బంధువులకు తెలియచేయండి, వారిని ప్రోత్సాహపరచండి. ఏ ప్రార్థనా మందిరానికి ఆరాధనకు వెళ్ళకపోతే ఈ మా ప్రార్థనా మందిరానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గుడివాడలో కూడా హోసన్న ప్రార్థనా మందిర్లో ఆదివారం ఉదయం 10:30 గంటల నుండి 1 గంట వరకు ఆదివారం ఆరాధనలు జరుగుతాయి. ప్రతి నెల ఆఖరు రోజు రాత్రి గుడివాడ హోసన్న ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనలు అనేక మంది రోగులు, బలహీనులు, ఆయా సమస్యల చేత పీడించబడుతున్న వారు వచ్చి ప్రార్థనలో పాలు పొంది ఇప్పటికే మేలులు పొందుతున్నారు. మీదైనా సమస్య లేకపోతే ఏ విషయమైనా ఆ ప్రభువుతో పోరాడే అనుభవం ఇక్కడ ఉంటుంది కనుక మీ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. ఒక రాత్రి ప్రార్థనలో పాలు పొందండి, మీరు మేలు పొందుతారు. ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్న ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ టీవీ పరిచర్య కొరకు అలాగే సంఘ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయాలని, ప్రార్థన చేస్తూ ఉంటారని ఆశిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.